Hi students, in this video I am explaining about selenium dioxide oxidation. This comes under oxidation of active CH functional group. In oxidation of active CH functional group, two types of reagents are there. First one is SeO2, second one is DDQ. In this video I am explaining about first reagent, that is SeO2. SeO2 is prepared like this. Sc plus O2 gives rise to SeO2. We apply heat. Generally selenium is in black color, but SeO2 is a colorless. ఈ SeO2కి వచ్చేసరికి మనం ఎక్కువగా ఎప్పుడు కూడా వాటర్ కాంబినేషన్తో తీసుకుంటామమ్మా, ఎందుకంటే మనకి SeO2 డిజాల్వ్స్ ఇన్ వాటర్ కనుక. సో SeO2 డిజాల్వ్స్ ఇన్ వాటర్ టు ఫార్మ్ సిలీనియస్ యాసిడ్. మనం ఈ సిలీనియస్ యాసిడ్తోనే రియాక్షన్ కంటిన్యూ చేస్తాం. ఆక్సిడేషన్ ఆఫ్ SeO2 ఈజ్ నథింగ్ బట్ ఈ సిలీనియం యాసిడ్ రియాక్ట్ అవుతుంది మనకి రియాక్టెంట్స్తో. సాల్వెంట్స్ వచ్చేసరికి మనం ఈ టైప్స్ ఆఫ్ సాల్వెంట్స్ని ఎక్కువగా యూజ్ చేస్తాం. సో అప్లికేషన్స్కి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆక్సిడేషన్ ఆఫ్ allylic పొజిషన్ టు ఆల్కహాలిక్ ఫంక్షనల్ గ్రూప్ అని చెప్తాం. సెకండ్ వన్ ఈజ్ ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్ఫా విత్డ్రాయింగ్ గ్రూప్ టు ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్ఫా పొజిషన్ ఆఫ్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఇంటూ కార్బనల్ కాంపౌండ్ అని చెప్తాం. థర్డ్ అప్లికేషన్ వచ్చేసరికి ఆక్సిడేషన్ ఆఫ్ బెంజాయిలిక్ పొజిషన్ ఇంటూ కార్బనల్ కాంపౌండ్స్. ఫోర్త్ అప్లికేషన్ ఈజ్ డీహైడ్రోజనేషన్. ఇలా ఈ 4 అప్లికేషన్స్ ఉంటాయి SeO2కి. ఫస్ట్ 1 by 1 ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ వన్ ఈజ్ ఆక్సిడేషన్ ఆఫ్ allylic పొజిషన్ ఇంటూ ఆల్కహాలిక్ ఫంక్షనల్ గ్రూప్. ఇప్పుడు మనం ఏదైనా ఫంక్షనల్ గ్రూప్ని తీసుకున్నప్పుడు, ఏదైనా మాలిక్యూల్ని తీసుకున్నప్పుడు దానిలో allylic పొజిషన్ ఉంటే కనుక ఆ allylic పొజిషన్ దగ్గర మనకి ఆల్కహాల్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది అండ్ రియాక్షన్ విత్ SeO2. సో మెకానిజం చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ R ప్లేస్లో హైడ్రోజన్ పెట్టచ్చు, లేకపోతే ఎనీ ఆల్కైల్ గ్రూప్ allyl గ్రూప్ ఏదైనా పెట్టచ్చు, కానీ ఇది allyl పొజిషన్ అయి ఉండాలి. ఈ స్టార్ మార్క్ ఏంటంటే allyl పొజిషన్ని రిప్రజెంట్ చేస్తుంది. 1 2 3 allyl పొజిషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం హైడ్రోజన్ అని తీసుకుందాం. మనం కన్వీనియన్స్ కోసం హైడ్రోజన్ అని తీసుకుంటే కనుక ఈ బాండ్ బ్రేక్ అయింది అనుకోండి, ఈ బాండ్ బ్రేక్ అవుతుంది. నెక్స్ట్ ఈ డబల్ బాండ్ పాలిరైజ్ అయితే కనుక సిలియంతో ఈ కార్బన్ బాండ్ ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ ఈ ఆక్సిజన్ ఈ హైడ్రోజన్ అబ్స్ట్రాక్ట్ చేసి is a new double bond formed at these 2 carbons. ఈ 2 కార్బన్స్ దగ్గర న్యూ డబుల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఈ స్టెప్లో నెక్స్ట్ మన దగ్గర సిలీనియం పైన 3 OHలు ఉన్నాయి కదమ్మా. సో 3 OHలు అన్స్టేబుల్ ఆన్ సిలీనియం. సో వాటర్ అనేది ఎలిమినేట్ అయితే కనుక ఫైనల్లీ వీ గెట్ దిస్ ప్రొడక్ట్. దీని నుంచి నెక్స్ట్ మనకి అబ్జర్వ్ చేస్తే కనుక డబల్ బాండ్ని పాలిరైజ్ చేసామనుకోండి, ఈ విధంగా ఈ కార్బన్ దగ్గర పాజిటివ్ ఛార్జ్, ఈ కార్బన్ దగ్గర నెగిటివ్ ఛార్జ్. నెక్స్ట్ ఈ బాండ్ని బ్రేక్ చేస్తే కనుక సిలీనియం దగ్గర ఈ కార్బన్ దగ్గర పాజిటివ్ ఛార్జ్, ఈ సిలీనియంకి నెగిటివ్ ఛార్జ్. సో ఇక్కడ న్యూ డబుల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. దేనికి ఈ కార్బన్కి మధ్య న్యూ డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. అలానే ఈ కార్బన్ దగ్గర పాజిటివ్ ఛార్జ్ ఫామ్ అవడం వల్ల ఆక్సిజన్ అనేది ఈ కార్బన్తో బాండ్ ఫామ్ చేసుకుంటుంది. సో ఫైనల్గా మనకి ఈ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ వస్తుంది. దీని నుంచి మనకి సిలీనియం ఆక్సిజన్ బాండ్ బ్రేక్ అయిందనుకోండి, ఈ సిలీనియం ఆక్సిజన్ బాండ్ బ్రేక్ అయితే మనకి ఏమొస్తుంది, O- వస్తుంది. ఇక్కడ ఈ O- రావడం వల్ల ఇక్కడ నుంచి హైడ్రోజన్ అనేది OH బాండ్ కదమ్మా, ఇది సిలీనియంకి అటాచ్ చేసిన ఆక్సిజన్ OH బాండ్ కదా. ఈ హైడ్రోజన్ బ్రేక్ అయితే ఆక్సిజన్ హైడ్రోజన్ బాండ్ కూడా బ్రేక్ అయ్యి ఈ హైడ్రోజన్ అనేది ఈ ఆక్సిజన్ చేత అబ్స్ట్రాక్ట్ చేయబడుతుంది. ఫైనల్లీ వి గెట్ allylic ఆల్కహాల్. ప్లస్ మనం రియాక్ట్ చేయించిన SeO అనేది అగైన్ ఎలిమినేట్ అయిపోతుంది. SeO బ్లాక్గా ఎలిమినేట్ అయిపోతుంది. సో అలా మీకు ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు మనం allylic పొజిషన్లో తీసుకున్నాం కదా, allylic పొజిషన్లో కార్బనల్ కాంపౌండ్ ఫామ్ అవ్వకూడదు, ఆల్కహాల్స్ని ఎందుకు ఫామ్ అవ్వాలి? ఎందుకంటే కార్బనల్ కాంపౌండ్స్ నుంచే కదా మనకి ఫర్దర్గా ఆక్సిడేషన్ జరిగితే
కార్బనల్ కాంపౌండ్స్ నుంచే కదా ఆల్కహాల్స్ ఫార్మేషన్ జరుగుతుంది. సో కొన్ని కేసెస్లో మనకి కార్బనల్ కాంపౌండ్స్ కూడా ఫామ్ అవుతాయి. కానీ కార్బనల్ కాంపౌండ్స్ ఈ ఎలైలిక్ కార్బన్ దగ్గర ఫామ్ అయిన కార్బనల్ కాంపౌండ్స్ మైనర్గా ఫామ్ అవుతాయి. అదే ఆల్కహాల్స్ అయితే కనుక మేజర్గా ఫామ్ అవుతాయి. ఇక్కడ మనకి ఫస్ట్ కేసు, ఈ ఫస్ట్ అప్లికేషన్లో ఆక్సిడేషన్ ఆఫ్ ఎలైలిక్ పొజిషన్ ఇంటూ ఆల్కహాలిక్ ఫంక్షనల్ గ్రూప్స్లో కొన్ని రూల్స్ ఉంటాయి. ఏంటంటే అవి ఫస్ట్, ఇఫ్ ఆల్కీన్ హ్యావింగ్ మల్టిపుల్ సబ్స్టిట్యూషన్స్, మనం తీసుకున్న ఆల్కీన్ దగ్గర మల్టిపుల్ సబ్స్టిట్యూషన్స్ ఉన్నాయనుకోండి. సపోజ్ ఇక్కడ కన్సిడర్ చేయండి, ఎలైలిక్ పొజిషన్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3, ఇదొక ఎలైలిక్ పొజిషన్, లేకపోతే 1 2 3 ఇదొక ఎలైలిక్ పొజిషన్. ఇట్స్ అని నెంబరింగ్ ఇస్తే కనుక 1 2 3 ఇదొక ఎలైలిక్ పొజిషన్. ఇక్కడ మనకి మేజర్గా 2 టైప్స్ ఆఫ్ ఎలైలిక్ పొజిషన్స్ ఉన్నాయి. రెండు ఒకటే కనుక నో ప్రాబ్లం. 2 టైప్స్ ఆఫ్ ఎలైలిక్ పొజిషన్స్లో మనం దేన్ని కన్సిడర్ చేసుకోవాలి అంటే ఎక్కడ ఏ ఎలైలిక్ పొజిషన్ దగ్గర ఆక్సిడేషన్ జరిగి ఆల్కహాల్ ఫార్మేషన్ జరుగుతుంది అనేది ఈ రూల్లో చెప్తాం ఫస్ట్. సో మల్టిపుల్ సబ్స్టిట్యూషన్స్ ఉన్నప్పుడు ప్రిఫరెన్షియల్లీ ఆక్సిడేషన్ టేక్స్ ప్లేస్ ఎట్ ఎలైలిక్ పొజిషన్ ఆఫ్ హైలీ సబ్స్టిట్యూటెడ్ ఓల్ఫినిక్ కార్బన్. ఇక్కడ మనకి అలాంటి కేసు ఏమైనా వస్తే కనుక హైలీ సబ్స్టిట్యూటెడ్ ఓల్ఫినిక్ కార్బన్ ఎక్కడైతే ఉందో అక్కడ మనకి ఆల్కహాల్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ కార్బనే కదా హైలీ సబ్స్టిట్యూటెడ్ కార్బన్, దీంతో కంపేర్ చేస్తే ఇక్కడ మనకి సబ్స్టిట్యూషన్స్ ఏమీ లేవు ఈ ఎడ్జ్లో ఉన్న కార్బన్కి. అదే ఇక్కడ చూస్తే కనుక సబ్స్టిట్యూషన్స్ ఉన్నాయి దీనికి. సో దిస్ ఈజ్ హైలీ సబ్స్టిట్యూటెడ్ ఓల్ఫినిక్ కార్బన్ ఎట్ దిస్ కార్బన్ OH గ్రూప్, దట్ ఈజ్ ఆల్కహాలిక్ ఫంక్షనల్ గ్రూప్ అటాచ్మెంట్ టేక్స్ ప్లేస్. ఓకే, అందుకే ఇక్కడ జరిగింది. నెక్స్ట్ ఇంకో ప్రియారిటీ ఆర్డర్ ఏంటంటే, సపోజ్ మనకి ఎలైలిక్ పొజిషన్స్లో ప్రియారిటీ ఆర్డర్ జనరల్గా సెకండరీ, టెరిషరీ, ప్రైమరీ ఇలా ఫాలో అవుతాం. సపోజ్ మనకి ఇక్కడ చూడండి అమ్మా ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎలైలిక్ పొజిషన్స్ 1 2 3 ఇదొక ఎలైలిక్ పొజిషన్, 1 2 3 ఇదొక ఎలైలిక్ పొజిషన్, లేకపోతే ఇటు సైడ్ నెంబర్ ఇస్తే 1 2 3 ఇదొక ఎలైలిక్ పొజిషన్. సో 3 టైప్స్ ఆఫ్ ఎలైలిక్ పొజిషన్స్ ఉన్నాయి. ఇవి రెండు కూడా సేమ్గానే ఉన్నాయి కనుక ప్రైమరీనే కనుక మనం ప్రైమరీకి సెకండరీకి రూల్ చూస్తే కనుక సెకండరీ మనకి ఆర్డర్లో ఫస్ట్ ఉంది ప్రియారిటీ ఆర్డర్లో. సో సెకండరీ దగ్గర మనకి సెకండరీ ఎలైలిక్ పొజిషన్ దగ్గరే ఆల్కహాల్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనకి 2 రూల్స్ చెప్పుకున్నాం కదా. సపోజ్ ఏదైనా మాలిక్యూల్లో ఫస్ట్ రూల్ సెకండ్ రూల్ రెండు ఉన్నాయనుకోండి, ఫస్ట్ అండ్ సెకండ్ రూల్స్ ఆర్ కాంపిటేటివ్. అప్పుడు మనం దేన్ని అప్లై చేయాలంటే ఫస్ట్ రూల్ ప్రిఫరెన్షియల్లీ అప్లికేబుల్ టు దట్ పర్టికులర్ ఎలైలిక్ పొజిషన్. ఓకే, ఫస్ట్ రూల్ని అప్లై చేయాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక దిస్ ఈజ్ ప్రైమరీ, దిస్ ఈజ్ సెకండరీ. ఇక్కడ మీకు అది సెకండ్ రూల్. అలా కాకుండా ఫస్ట్ రూల్ ఏంటంటే సబ్స్టిట్యూషన్ ఎక్కడుంటే అక్కడ ఎలైలిక్ ఆల్కహాల్ పొజిషన్ సబ్స్టిట్యూషన్ ఎక్కడుంటే అక్కడ మాత్రమే ఆల్కహాల్ ఫార్మేషన్ జరుగుతుంది. సో ఇక్కడ మనకి సబ్స్టిట్యూషన్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ఇక్కడ సబ్స్టిట్యూషన్స్ ఏమీ లేవు, దీనికి ఒక సబ్స్టిట్యూషనే ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఈ కార్బన్కి 2 సబ్స్టిట్యూషన్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది సబ్స్టిట్యూషన్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది సబ్స్టిట్యూషన్. సో ఈ కార్బన్ దగ్గర మనకి ప్రైమరీ అయినప్పటికీ ఈ కార్బన్ దగ్గర ఆల్కహాల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ కార్బన్ దగ్గర ఫామ్ అయితే కనుక ఈ ప్రోడక్ట్ వస్తుంది, జెడ్ మైనర్గా వస్తుంది అది. అదే ఈ కార్బన్ దగ్గర ఏదర్ ఈ ప్రైమరీ అయినా అక్కడ మనకి ఈ ఆల్కిన్ అనేది ఫామ్ అవుతుంది, ట్రాన్స్ ఆల్కిన్ ఫామ్ అవుతుంది, మేజర్గా ఫామ్ అవుతుంది. ఓకే, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది అప్లికేషన్స్. చూడండి అమ్మాయి ఎలైలిక్ పొజిషన్స్ తీసుకున్నాం. ఇక్కడ మనకి ఏ రూల్ అప్లై చేస్తున్నాం, ఫస్ట్ రూల్ అప్లై చేస్తే కనుక ఇక్కడ OH ఫార్మేషన్ జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక మనకి 2 ఛాన్సెస్ ఉన్నాయి, కానీ ఈ ఛాన్స్లోనే మనకి మేజర్గా ఫామ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. సపోజ్ ఇన్ ఆల్కైల్ మోనోసైక్లిక్ ఓల్ఫిన్స్ ప్రిఫరెన్షియల్లీ ఆక్సిడేషన్ అట్ ఎలైలిక్ పొజిషన్ ఆఫ్ సైక్లిక్ పార్ట్నర్. ఇక్కడ మనకి సైక్లిక్ పార్ట్నర్ దగ్గర మాత్రమే OH గ్రూప్ అటాచ్మెంట్ అనేది జరుగుతుంది. ఓకే, సపోజ్ వీ హ్యావ్ ఫ్యూజ్డ్ రింగ్స్లో ఉంటే కనుక మన మాలిక్యూల్లో ఫ్యూజ్డ్ రింగ్స్ ఉంటే కనుక అప్పుడు ఏం జరుగుతుందంటే ఎలైలిక్ పొజిషన్స్లో ఏ ఎలైలిక్ పొజిషన్ దగ్గర జరుగుతుందంటే స్మాల్ రింగ్ ఉన్న ఎలైలిక్ పొజిషన్స్లో మనకి OH గ్రూప్ ఆల్కహాలిక్ ఫంక్షన్ గ్రూప్ అనేది ఎడిషన్ జరుగుతుంది. స్మాల్
రింగ్స్లో స్మాల్ రింగ్స్ హ్యావింగ్ అలెలిక్ పొజిషన్ అట్ దట్ అలెలిక్ పొజిషన్ ఓన్లీ ఆల్కహాలిక్ ఫంక్షనల్ గ్రూప్ ఎడిషన్ టేక్స్ ప్లేస్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1 2 3 ఇదొక పాసిబిలిటీ ఉంది, లేకపోతే 1 2 3 ఇదొక పాసిబిలిటీ ఉంది. ఇక్కడ చూస్తే కనుక ఇది లార్జ్ రింగ్ 6 మెంబర్డ్ రింగ్ కంపేర్ టు దిస్ 5 మెంబర్డ్ రింగ్. సో స్మాల్ మెంబర్డ్ రింగ్ దగ్గర జరగాలి కనుక ఇక్కడ మనకి ఓహెచ్ గ్రూప్ ఎడిషన్ అనేది జరుగుతుంది. ఓకే, అక్కడతో మనకి ఫస్ట్ అప్లికేషన్ కంప్లీట్ అయింది. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది అప్లికేషన్స్. సో సెకండ్ అప్లికేషన్ ఏమని చెప్పామమ్మా, ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్ఫా పొజిషన్ ఆఫ్ withdrawing group into carbonyl compound. సో ఆల్ఫా పొజిషన్ ఆఫ్ withdrawing గ్రూప్కి ఎడ్జసెంట్గా అటాచ్ చేసిన పొజిషన్ దిస్ ఈజ్ withdrawing గ్రూప్కి ఎడ్జసెంట్గా అటాచ్ చేసిన పొజిషన్ని మనం ఆల్ఫా పొజిషన్ అని చెప్తాం కదా. ఈ ఆల్ఫా పొజిషన్ దగ్గర మనకి ఆక్సిడేషన్ జరుగుతుంది బై యూజింగ్ SeO2. ఆక్సిడేషన్ మీన్స్ ఇక్కడ మనకి C డబల్ బాండ్ ఓగా కన్వర్ట్ అవుతుంది, అది కార్బనల్ కాంపౌండ్గా కన్వర్ట్ అవుతుంది. సో మీకు ఇచ్చిన మాలిక్యూల్లో విత్డ్రాయింగ్ గ్రూప్ ఉంటే చాలు, విత్డ్రాయింగ్ గ్రూప్కి ఎడ్జసెంట్గా అటాచ్ చేసిన కార్బన్కి దట్ ఈజ్ ఆల్ఫా కార్బన్ దగ్గర కార్బనల్ కాంపౌండ్ దట్ ఈస్ C డబల్ బాండ్ ఓ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ ఏ విత్డ్రాయింగ్ గ్రూప్, C డబల్ బాండ్ ఓ ఈజ్ ఏ విత్డ్రాయింగ్ గ్రూప్ కదమ్మా. సో ఇక్కడ మనకి C డబల్ బాండ్ ఓ అనేది SeO2తో రియాక్ట్ చేస్తే ఫామ్ అవుతుంది, కొత్తగా కార్బనల్ గ్రూప్ అనేది ఫామ్ అవుతుంది. మెకానిజం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వి కన్సిడర్ దిస్ రియాక్టెంట్. ఈ రియాక్టెంట్లో CH బాండ్ని బ్రేక్ చేసి C డబల్ బాండ్ ఓని పాలరైజ్ చేసామనుకోండి, C-H+, అంతే కదా. సో ఇక్కడ నుంచి C+O- రెండు కలిపి C డబల్ బాండ్ C ఫామ్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎలిమినేట్ చేసిన హైడ్రోజన్ ఇక్కడ అబ్స్ట్రాక్ట్ చేయబడుతుంది ఆక్సిజన్తో. నెక్స్ట్ వి యూజ్ సిలీనియస్ యాసిడ్, అంతే కదా, సిలీనియస్ యాసిడ్ యూజ్ చేస్తున్నాం. H2SeO3 ఇలా ఉంటుంది కదా స్ట్రక్చర్. సో దీనిలో ఇప్పుడు మనకి ఈ బాండ్ పాలరైజ్ చేస్తే ఆక్సిజన్ గెట్స్ పార్షియల్లీ పాజిటివ్ చార్జ్, సిలీనియం పార్షియల్లీ నెగిటివ్ చార్జ్. నెక్స్ట్ ఇక్కడ నుంచి OH, ఇక్కడ నుంచి హైడ్రోజన్ రెండు ఎలిమినేట్ అయితే వాటర్ కింద మనకి రెండు ఎలిమినేట్ అయ్యి కార్బన్ ఈ డబల్ బాండ్ పాలరైజ్ చేసామనుకోండి ఏమొస్తుంది, ఈ కార్బన్ ఆక్సిజన్కి డబల్ బాండ్ ఫామ్ అవుతుంది. అలానే ఈ కార్బన్కి ఈ సిలీనియంలో ఉన్న ఆక్సిజన్కి బాండ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇలా బాండ్ ఫామ్ అయ్యి మనకి ఈ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ దీని నుంచి అగైన్ మనకి వాటర్ అనేది ఈజీగా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అవి ఎక్కడెక్కడి నుంచి అంటే సిలీనియం పైన ఉన్న OH, అలానే మనకి రియాక్టెంట్లో H రెండు కలిపి వాటర్ కింద ఎలిమినేట్ అయ్యి ఫైనల్లీ వీ గెట్ దిస్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్ ప్లస్ SeO బ్లాక్ PPT అనేది ఫామ్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ సెకండ్ అప్లికేషన్ దట్ ఈజ్ ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్ఫా పొజిషన్ ఆఫ్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఇంటూ carbonyl groups or carbonyl functional group. Okay, these are some of the applications అమ్మ. ఇక్కడ మీకు విత్డ్రాయింగ్ గ్రూప్కి అటాచ్ చేసిన కార్బన్కి C డబల్ బాండ్ ఓ కార్బనల్ గ్రూప్ అనేది ఫామ్ అయింది. విత్డ్రాయింగ్ గ్రూప్ ఇక్కడ C డబల్ బాండ్ ఓ అనేది ఫామ్ అయింది. విత్డ్రాయింగ్ గ్రూప్ ఇక్కడ మీకు రెండు ఛాన్సెస్ ఉన్నాయి. ఈ రెండు ఛాన్సెస్ ఉన్నప్పుడు మీకు ప్రిఫరెన్షియల్లీ ఆక్సిడేషన్ అండ్ మోర్ సబ్స్టిట్యూటెడ్ ఆల్ఫా పొజిషన్ దగ్గరే జరుగుతుంది డ్యూ టు ఫార్మేషన్ ఆఫ్ మోర్ స్టేబుల్ ఈనోల్. మనకి ఈనోల్ ఫార్మేషన్ అనేది మోర్ స్టేబుల్ ప్రోడక్ట్లో ఎక్కువగా జరుగుతుంది కనుక సో ఇక్కడే మనకి C డబుల్ బాండ్ ఓ ఫామ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది కంపేర్ టు దిస్ CH3. ఓకే, మోర్ స్టేబుల్ ఈనోలేట్ మీన్స్ దిస్ ఈజ్ ఏ లెస్ స్టేబుల్ ఈనోలేట్, దిస్ ఈజ్ ఏ మోర్ స్టేబుల్ ఈనోలేట్. దీనిలో ఈనోలేట్ ఫార్మేషన్ ఎలా జరుగుతుందో చూస్తే దిస్ ఈజ్ అన్స్టేబుల్ ఆర్ మైనర్ ప్రొడక్ట్, ఎందుకంటే ఇందులో ఈనోలేట్ అనేది మనకి అన్స్టేబుల్గా ఉంటుంది, దీనిలో ఈనోలేట్ అనేది స్టేబుల్గా ఉంటుంది. దిస్ ఈజ్ సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్. ఇక్కడ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉంది కదమ్మా, సో ఎక్కడైనా కానీ మనకి ఆల్ఫా పొజిషన్గా చెప్తాం కనుక C డబల్ బాండ్ ఓ అనేది ఫామ్ అవుతుంది. సిమెట్రిక్ మాలిక్యూల్ కనుక మీరు ఎక్కడ వేసినా నో ప్రాబ్లం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ విత్డ్రాయింగ్ గ్రూప్ ఇక్కడ ప్రజెంట్ అయ్యింది, ఇక్కడ ఒక విత్డ్రాయింగ్ గ్రూప్ ప్రజెంట్ అయింది. సో ఈ మధ్యలో ఆల్ఫా పొజిషన్ కన్సిడర్ చేసుకుంటే అక్కడ C డబల్ బాండ్ ఓ ఫార్మేషన్ జరుగుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది రింగ్కి అటాచ్ చేసిన పొజిషన్ దట్ ఈజ్ నాట్ సఫిషియంట్ ఫర్ కార్బనల్ గ్రూప్ ఫార్మేషన్. సో ఈ పొజిషన్లో C డబల్ బాండ్ ఓ అనేది ఫామ్ అవుతుంది. దిస్ ఇస్ సెకండ్ అప్లికేషన్ ఆఫ్ SeO2. నెక్స్ట్ థర్డ్ అప్లికేషన్ వచ్చేసరికి ఆక్సిడేషన్ ఆఫ్ బెంజాలిక్ పొజిషన్ ఇంటూ
కార్బనైల్ కాంపౌండ్. ఇందాక ఆల్ఫా పొజిషన్ ఆఫ్ విత్డ్రాయింగ్ గ్రూప్ని కార్బనైల్ కాంపౌండ్గా కన్వర్ట్ చేశాం కదా, ఇక్కడ బెంజైలిక్ పొజిషన్లో ఉన్నప్పుడు కార్బనైల్ కాంపౌండ్గా కన్వర్ట్ అవుతాయి అని చెప్తాం బై యూజింగ్ SiO2 యాజ్ ఏ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఇక్కడ మీకు బెంజైల్ పొజిషనే కదమ్మా ఇది, ఈ బెంజైల్ పొజిషన్లో డైరెక్ట్గా అది కార్బనైల్ కాంపౌండ్గా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ బెంజైల్ పొజిషన్ అంటే ఇది ఒక బెంజైల్ పొజిషన్, ఇది ఒక బెంజైల్ పొజిషన్, రెండు కలిపి మనకి రెండు ప్లేసుల్లోనూ కార్బనైల్ కాంపౌండ్గా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ దిస్ ఈజ్ బెంజైల్ పొజిషన్. సో ఇక్కడ మనకి ఆల్డిహైడ్ ఫార్మేషన్, దట్ ఈస్ కార్బనైల్ కాంపౌండ్ ఫార్మేషన్ జరిగింది. ఓకే, దిస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక మనకి బెంజైలిక్ పొజిషన్స్లో ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, ఇది ఒక పాసిబిలిటీనే ఉంది. దిస్ ఈజ్ ఏ బెంజైలిక్ పొజిషన్. సపోజ్ మనకి ఛాన్స్ లేకపోతే కనుక ఇక్కడ జరుగుతుంది రిడక్షన్, కానీ ఇక్కడ మనకి ఛాన్స్ ఉంది కనుక అక్కడే జరుగుతుంది, ఆక్సిడేషన్ అక్కడే జరుగుతుంది, అక్కడే ఆక్సిడేషన్ జరిగి CHO ఆల్డిహైడ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ అబౌట్ థర్డ్ అప్లికేషన్ ఆఫ్ SiO2. నెక్స్ట్ ఫోర్త్ అప్లికేషన్ మీన్స్ డీహైడ్రోజనేషన్. ఈ డీహైడ్రోజనేషన్ మీన్స్ రిమూవల్ ఆఫ్ H2. రిమూవల్ ఆఫ్ H2 ఈజ్ కాల్డ్ డీహైడ్రోజనేషన్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి ఒక హైడ్రోజన్, ఇక్కడ నుంచి ఒక హైడ్రోజన్ రెండు ఎలిమినేట్ అయ్యి ఈ రెండిట్ల కాంబినేషన్ని మనం హైడ్రోజీనియస్ యాసిడ్ అని తీసుకుంటామమ్మా. సో ఇక్కడ నుంచి హైడ్రోజన్, ఇక్కడ నుంచి హైడ్రోజన్ రెండు ఎలిమినేట్ అయ్యి దెర్ ఈజ్ ఏ డబుల్ బాండ్ ఫార్మ్ బిట్వీన్ దీస్ టూ కార్బన్స్. ఎందుకు ఈ బాండ్ ఫామ్ అవ్వాలి అంటే కనుక టు గెట్ స్టెబిలిటీ. ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే కనుక కాంజుగేషన్లో ఉంది కదా మీ డబుల్ బాండ్, దిస్ ఈజ్ ఏ మేజర్ అండ్ స్టేబుల్ ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ ఫార్మేషన్ కోసం ఇక్కడ డీహైడ్రోజనేషన్ అనేది జరిగింది బై యూజింగ్ SiO2 in presence of water. This is about selenium dioxide oxidation. Thank you.